దయరమాదేవి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అదేవిధంగా ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగుతుంది. ప్రధానంగా 42 రోజుల పాటు గత ప్రభుత్వంలో అంగన్వాడీలు పోరాటం చేశారు. ఆ సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తాననేసి హామీ ఇచ్చారు. 100 రోజులు ఈ సంబరాలు చేసుకున్నారు తప్పితే మా అంగన్వాడీలకు మాత్రం ఎటువంటి సమస్యలు అనేది పరిష్కారం చేయలేదు. కాబట్టే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రధానమైనటువంటి డిమాండ్ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వేతనం పెంచాలి అని చెప్పేసి, అదేవిధంగా పనిభారం పెరిగిపోయింది. రకరకాల యాప్లతో ఈరోజు పనిభారం పెరిగిపోయింది. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలి అని చెప్పేసి ఈరోజు సిడిపిఓ ఆఫీసులో కనీసం టాయిలెట్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంగన్వాడీ సెంటర్లలో సిడిపి ఆఫీసులో టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలనేసి ఈరోజు సెంటర్ అద్దెలు ఇవ్వట్లేదు. కరెంటు బిల్లులు ఏమో పెరిగిపోయినాయి. వర్కర్ల మీద ఈరోజు అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల మీదనే భారం పడిపోతుంది. సెంటర్ అద్దెలు ఇవ్వాలనేసి, కరెంటు బిల్లులు చెల్లించాలి అని చెప్పేసి ఈరోజు మెయిన్ వర్కర్లని మినీ వర్కర్లుగా చేర్చాలనేసి, అదేవిధంగా ఈ సమస్యలన్నింటి మీద కూడా పోరాటం చేస్తున్నాము. కానీ ప్రభుత్వాలు మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు. కాబట్టే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వేతనాలు పెంచాలి. రోజు ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ధర 900 రూపాయలు ఈరోజు గ్యాస్ ధర అయింది. కాబట్టి ఏ రకంగా 7,000 రూపాయల ఆయమ్మ 11,500 ఈరోజు ఏ రకంగా అంగన్వాడీ వర్కరు బ్రతకగలదు అనేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేస్తుందా లేదా అనేసి అడుగుతున్నాం. చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూతవేటి దూరంలో మన జిల్లాలోని అసెంబ్లీ ఉంది, అవసరమైతే అసెంబ్లీ ముందుకు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.